హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రమ్య రెసిపీస్ వ్లాగ్స్. ఈరోజు వీడియోలో రాగి పిట్టు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తున్నానండి. ఇది చాలా హెల్దీ రెసిపీ, అలాగే లేడీస్కి కూడా చాలా మంచిదండి. ఈ మధ్య అందరికీ బ్యాక్ పెయిన్స్ అని ఎక్కువగా వస్తూ ఉన్నాయి. ఈ విధంగా ఈ రెసిపీ ఒకసారి చేసుకొని తింటే చాలా బాగుంటుందండి. హెల్త్కి కూడా చాలా మంచిది. నడుము నొప్పి కూడా తగ్గుతుందండి, అంత మంచిది. దీనివల్ల అన్ని లాభాలు ఉన్నాయన్నమాట. దీనికోసం ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని 1 కప్పు రాగులు వేసుకోవాలి. రాగుల్లో ఇసుక, మట్టి అలాంటివి లేకుండా చూసుకోవాలండి. మంచివి తీసుకోవాలి. తీసుకొని ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఫైన్గా కాకుండా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని అందులో 3 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని స్టవ్ మీద పెట్టుకొని ఎసరు మరిగేంత వరకు మరిగించుకోవాలి. ఈలోపు ఈ పిండిని ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఎక్కువగా ఒకేసారి యాడ్ చేయకూడదండి, కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే మరీ ముద్దలా కలుపుకోకూడదు. మనం పట్టుకుంటే గట్టిగా పట్టుకుంటే ఉండవ్వాలి. ఇలా నలిపేస్తే పౌడర్ అయిపోవాలన్నమాట. ఆ విధంగా కలుపుకోవాలి. నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగా పిండి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా ఇలా పట్టుకుంటే ఉండైపోవాలి. ఇలా నలపగానే పౌడర్ అయిపోవాలి. ఆ విధంగా కలుపుకోవాలన్నమాట. ఇప్పుడు ఒక హోల్స్ ఉన్న ప్లేట్ తీసుకొని దీనిపై ఒక కర్చీఫ్ కానీ మీ దగ్గర ఏ క్లాత్ ఉంటుంది పరిశుభ్రమైనటువంటిది వేసుకోవాలి. అందులో ఈ కలుపుకున్న పిండిని వేసుకొని ఈ విధంగా అద్దుకోవాలి. ఇలా అద్దుకొని ఇప్పుడు ఒక స్పూన్ కానీ నైఫ్ కానీ తీసుకొని హోల్స్ పెట్టుకోవాలి. హోల్స్ పెట్టుకోవడం వల్ల పిండి మొత్తం ఉడుకుతుందండి. ఈవెన్గా మొత్తం ఒకేలా ఉడుకుతుందన్నమాట. ఇలా హోల్స్ పెట్టుకున్న తర్వాత కర్చీఫ్ని పూర్తిగా ఈ విధంగా క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు నీళ్ళు ఎసరు కాగాయండి. ఈ గిన్నెపై ప్లేట్ని దించుకోవాలి. దీనిపైన కూడా ఒక ప్లేట్ని మూత పెట్టుకొని 15 నుంచి 20 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు బెల్లాన్ని తురుముకొని కప్పుతో కొలిచి పెట్టుకోవాలి. 1 కప్పు రాగులకి 3/4 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా స్వీట్ సరిపోతుందండి. స్వీట్ తక్కువగా తినే వాళ్ళకైతే అరకప్పు అయితే సరిపోతుంది. 3/4 కప్పు బెల్లాన్ని ఒక ప్లేట్లోకి తురుముకొని వేసుకోవాలి. అలాగే అరకప్పు కొబ్బరి తురుము కూడా కొలుచుకొని వేసుకోవాలి. ఈ రాగి పిట్టులో కొబ్బరి ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, లేదంటే ఎండు కొబ్బరి అయినా సరే వేసుకోవచ్చు. ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ రాగి పిట్టు అనేది హెల్త్కి చాలా మంచిదండి. తప్పకుండా తినాల్సిన రెసిపీ. ఓన్లీ ఆడవాళ్ళకనే కాదు, మగవాళ్ళు కూడా తినవచ్చు, చిన్నపిల్లలు కూడా తినవచ్చు. 15 నిమిషాల తర్వాత ఈ విధంగా మూత తీసి కర్చీఫ్ ఇలా ఓపెన్ చేసి చూడండి. స్పూన్తో ఒకసారి కలుపుకొని చూద్దాం ఉడికిందో లేదో. చూడండి, ఈ విధంగా కలుపుకొని చూస్తే మొత్తం ఈవెన్గా ఉడకాలి. ఇది కొంచెం పచ్చిగా ఉందండి. ఉడికినట్టయితే మొత్తం కలర్ మారుతుంది, కొంచెం డార్క్గా అవుతుంది. ఉడకకపోతే తెల్లగా ఉంటుంది. అలా తెల్లగా ఉంటే మళ్ళీ మూత పెట్టుకొని మరొక 5-10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మరొక 10 నిమిషాలు ఉడికించుకున్న తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసుకొని ప్లేట్ని కిందకి దించేసుకున్నానండి. ఇప్పుడు కర్చీఫ్ ఓపెన్ చేసి ఈ పౌడర్ని ఒక బౌల్లోకి వేసుకోవాలి. వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న బెల్లము అలాగే కొబ్బరి తురుముని ఇందులో వేసుకోవాలి. వేసుకొని అంతా ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత నెయ్యిని కరిగించి పెట్టుకోవాలండి.
ఇది ఉడికేలోపే బెల్లము కొబ్బరి తురుముకొని పెట్టుకుంటాం కదా, అప్పుడే నెయ్యిని కూడా వేడి చేసుకుంటే ఈ విధంగా మనకి ఎంత కావాలంటే అంత వేసుకొని కలుపుకోవచ్చండి. నెయ్యి వేస్తే చాలా బాగుంటుందండి. ఈ నెయ్యి వేయడం వల్ల టేస్ట్ ఇంకా మారుతుంది. వేడి మీదే కలుపుకోవాలండి. ఈ వేడికి మనం కలిపేటప్పుడు బెల్లం అనేది మెల్ట్ అయిపోతుందన్నమాట. స్పూన్తో కన్నా ఇలా చేత్తో అయితే మనకి అనుకూలంగా ఉంటుంది కలుపుకోవడానికి. దీన్ని మనం లడ్డూల్లో అయినా సరే చేసుకొని తినచ్చు, లేదంటే నార్మల్గా కూడా తినచ్చండి. మన టేస్ట్కి తగ్గట్టు నెయ్యి యాడ్ చేసుకుంటే బాగుంటుంది. ఒకవేళ ఇది మిగిలినట్టయితే నెక్స్ట్ డే మళ్ళీ వేడి చేసుకొని ఇదే విధంగా మళ్ళీ తినొచ్చండి. చాలా బాగుంటుంది. ఇంతేనండి, రాగి పిట్టు రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని తప్పకుండా క్లిక్ చేయండి. ఈ రెసిపీ మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి.